జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందు రోడ్లో వస్తుంటే ఒక కారు ఒకటి మమ్మల్ని అడ్డగించి తాగిన మైకంలో మమ్మల్ని అడ్డగించి కారులో నుంచి కిందకి దిగి మమ్మల్ని కొట్టడానికి ప్రయత్నించారు. అయితే దానిలో మేము ఆ కురవాడు మేము కొంచెం తోపులాట జరిగిన తర్వాత మా అన్నయ్యకి ముక్కు మీద గుద్ది బ్లడ్ వచ్చింది. అయితే ఏంటి మీ ఇక్కడ ఈ కారు స్లోగా వెళ్తున్నావు, హార్న్ కొట్టాము, ముందుకు పానీయమంటే నువ్వేం చేస్తారో చేసుకోండి రా అని మాకు ఇక్కడ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనే విధంగా మాట్లాడి మా కారు మీద దౌర్జన్యం చేశాడు. దానికి మేము తాడేపల్లి స్టేషన్కి వచ్చి కంప్లైంట్ పెట్టి ఆల్రెడీ ఎఫ్ఐఆర్ కూడా చేశాము. పోలీసు సిబ్బంది కూడా మనకి సిఐ గారు కానీ అందరూ సహకరించి అక్కడ జరిగిన దాన్ని చూసి ఆ కుర్రవాడిని స్టేషన్లో పెట్టడం అనేది జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా తెలుసుకొని కార్యకర్తల్ని కొంచెం ఆపులో పెట్టుకోవటం, పార్టీని డెవలప్మెంట్ చేసుకునే విధంగా ఉండాలి. కానీ ఇంకా అరాచక పాలన మేము సాగించాలని అంటే చూస్తూ ఎవరు ఊరుకోరని ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం అనేది జరిగింది. ఎందుకంటే అంతకుముందు అనేక సార్లు మమ్మల్ని పార్టీలో ఈ జనసేన పార్టీలో ఉన్నప్పుడు స్టేషన్లకు తీసుకురావటం, అరెస్టులు చేయటం ఇట్లాంటి అనేక కార్యక్రమాలు చేశారు. అయినా సరే మేము జనసేన పార్టీ జెండాని భుజాన వేసుకొని 2014 నుంచి ఈ రోజు వరకు కూడా పార్టీని దినదిన అభివృద్ధిగా ముందుకు తీసుకెళ్తున్నాం. ఎందుకంటే మా నాయకుడు ఒక నీతి నిజాయితీ గల నాయకత్వ లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఆయన నాయకత్వంలో పనిచేయటానికి ఈ తాడేపల్లి పట్టణంలో నాకు అవకాశం ఇవ్వటం, మన పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా చెల్లపల్లి శ్రీనివాస్ గారు వారికి మచ్చ లేకుండా ఈరోజు వరకు కూడా తాడేపల్లిని ప్రజలందరికీ అన్ని విషయాల్లో మేము ముందుండి పార్టీని మరింత డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇట్లాంటి వాటిని చూసి ఓర్చుకోలేక కొంతమంది ఉగ్రశక్తులు ఇట్లాంటి మాపై అరాచకాలు సృష్టించాలని చూస్తున్నారు. వారికి సరైన బుద్ధి చెప్పాలని మన పోలీసు సిబ్బందికి కూడా మేము సిఐ గారికి వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది. మా అన్నయ్య గారికి నిన్న కొట్టడం జరిగింది, దెబ్బలు కూడా తగిలినాయి. అమ్మటి వెంకటేశ్వరరావు, మా అల్లుడు హరీషు, మేము కారులో ఉండగానే ఇట్లా కారుని అడ్డగించి వాళ్ళ ఇంటి ముందే ఇట్లా చేయటం అనేది చాలా ఘోర. ఇట్లాంటివి రాజకీయాల్లో కరెక్ట్ అయిన పద్ధతి కాదని